దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఎక్కడ చూసినా సరే రాములోరి నామజపమే వినిపిస్తోంది. హైదరాబాద్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచే మహా శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు యాత్ర ప్రారంభం కాబోతోంది. సుమారు 7 కిలోమీటర్ల మేర సాగి చివరగా కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగియబోతోంది. శోభాయాత్రలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. సుమారు 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాస్, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘాను కొనసాగిస్తున్నారు. యాత్ర కొనసాగే మార్గాల్లో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. శోభాయాత్ర సాగే ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం, అప్డేట్స్ ఏంటి సుజాత? సత్తా, శ్రీరామనవమి వేడుకలకి అటు శోభయాత్రకి రంగం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభయాత్ర దాదాపు 1000 మంది భక్తులతో ఈ శోభయాత్ర కొనసాగుతుంది. 3000 మంది పోలీసులు పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూస్తున్నారు. శ్రీరాముని శోభయాత్రను చూసేందుకు ఈ సీతారాంబాగ్కి ఎక్కడెక్కడో భక్తులు విచ్చేస్తారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో భక్తి శ్రవంతో ఈ మొత్తం కూడా ప్రాంతం మారుమోగిపోతుంది. మరికొద్దిసేపట్లోనే మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో సీతారాముల కళ్యాణం అయిపోయిన తదనంతరం కూడా ఇటు శోభయాత్రని ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏడాది కూడా శోభయాత్రని దాదాపు 7 కిలోమీటర్ల వరకు భక్తులతో శోభయాత్ర కొనసాగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి సీతారాముల శోభయాత్రని చూసేందుకు ఎక్కడెక్కడో నుంచి వస్తారు. దాదాపు 2010లో స్టార్ట్ అయినటువంటి ఈ శోభయాత్ర, అంటే ఆ 16 సంవత్సరాల నుంచి ఈ శోభయాత్ర కొనసాగుతూ ఉంది. అటు పోలీసులు బందోబస్తు ఒకవైపు, మరోవైపు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులు ఈ శోభయాత్రలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ సీతారాముల శోభయాత్రని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. 3 వాహనాల్లో, ఒకటి ఈ వెహికల్ కి సంబంధించి మొదటి వెహికల్లో ఇటు సీతారాములకి సంబంధించినటువంటి పూజకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా స్టార్ట్ చేశారు. మరోవైపు సీతారాముల విగ్రహాలతో ఇటు శోభయాత్రను తీసుకెళ్లేటువంటి మరో వాహనాన్ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే పోలీసులు ఎక్కడైతే శోభయాత్ర జరుగుతుందో ఆ శోభయాత్ర నుంచి సీతారాంబాగ్ నుంచి కోటి వరకు ట్రాఫిక్ డైవర్షన్లు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు శోభయాత్ర కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. సత్తాజ్. Yes, thank you, Sujata.